ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నట్టుండి కొత్త స్వరం అందుకున్నారు. సీఎంను పోడుతున్నారు, బాగానే ఉంది. కానీ సొంత పార్టీని ఎందుకు చెడుగుడాడుతున్నారు? స్వరం మార్చి గట్టిగా సొంత పార్టీతో పాటు కాంగ్రెస్ను నిలదీస్తున్నారు. సీఎంతో జరిగిన ఒకే ఒక్క భేటీ తర్వాత ఆయనలో అంత మార్పు ఎందుకు వచ్చింది? అసలు ఆయన మనసులో ఏముంది? ఆ ఎమ్మెల్యే మాటల వెనుక ఆంతర్యం ఏంటి? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఎక్కడా నియోజకవర్గం? కొత్త రాగం ఆలపిస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి. సీఎం మీద ప్రశంసలు, సొంత పార్టీపై విమర్శలు. పాత పార్టీలోనే ఉంటారా? కొత్త పార్టీ బాట పడతారా? ప్రభాకర్ రెడ్డి తీరుపై రెండు పార్టీలో హాట్ డిస్కషన్. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీగా 2 సార్లు గెలిచా కేపీ గత ఎన్నికల్లో మాత్రం దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత మెదక్ ఎంపీ రఘునందనరావుపై విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. వ్యాపారవేత్త ప్రభాకర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ ఎంపీగా పనిచేయడంతో పాటు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, మంత్రి హరీష్ రావుకి అత్యంత సన్నిహితుడుగాను పేరుంది. అయితే తనకు ఎమ్మెల్యే కావాలన్న కోరిక నెరవేరినా పార్టీ అధికారంలోకి రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారట. అలాంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ తమ నియోజకవర్గంపై కక్ష కట్టిందన్న ఆరోపణలు గుప్పించారు. అభివృద్ధికి సహకరించడం లేదన్న కామెంట్లు చేశారు. ఇదంతా పక్కన పెడితే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ కొత్త సంవత్సరంలో కొత్త రూట్ ఫాలో అవుతున్నారట. ఉన్నట్టుండి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతటితో ఆగలేదు. సొంత పార్టీ మీద విమర్శనాస్త్రాలు సంధించడంతో ఏదో తేడా కొడుతుందని, పార్టీ ఏమైనా మారే ఆలోచనలో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుబ్బాక నియోజకవర్గం 3 ముక్కలుగా మారిందని, ప్రభుత్వాలు మారినా సెగ్మెంట్ రూపురేఖలు మారలేదని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అన్నారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా దుబ్బాకకు సరిగ్గా నిధులు రాలేదని కొత్త స్టేట్మెంట్స్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారంట అందరూ. ఇప్పుడు నియోజకవర్గం అంతా ఇవే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక కొత్త సంవత్సర ప్రారంభంలో ఉగాది పండగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే దుబ్బాక అభివృద్ధిపై నిధులు కోరారు. సీఎం వెంటనే స్పందించి నిధులు కేటాయించడంతో ఆయన్ను అభినందించారు. ఇదే సందర్భంలో దుబ్బాకకు గతంలో నిధులు రాలేదని, బీఆర్ఎస్ హయంలోనూ అభివృద్ధి జరగలేదని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఉమ్మడి మెదక్ జిల్లాకి చెందిన 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ని కలిశారు. గతేడాది జనవరిలోనే దుబ్బాక, నర్సాపూర్, జహీరాబాద్, పటాన్చెరు ఎమ్మెల్యేలైన ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్ రావు, మహిపాల్ రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. తమ నియోజకవర్గ సమస్యలపై తాము ముఖ్యమంత్రితో చర్చించామని చెప్పినా ఈ భేటీ రాజకీయ ప్రకంపనలు రేపింది. కేసీఆర్ సొంత జిల్లా ఎమ్మెల్యేలు ఇలా సీఎంని కలవడంపై ఊహాగానాలు వినిపించాయి. తర్వాత కొన్ని నెలలకు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అప్పుడు మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంని కలవడంలో కొత్త ప్రభాకర్ రెడ్డి పాత్ర ఉందనే గుసగుసలు సైతం వినిపించాయి. వాస్తవానికి కొత్త ప్రభాకర్ రెడ్డికి వివాదరహితుడనే పేరుంది. వ్యాపారవేత్తగా ఉన్నప్పటి నుండి అన్ని పార్టీల నేతలతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. అలాంటి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఒక్కసారిగా తానున్న పార్టీపై విమర్శలు చేయడం, అధికార పార్టీపై ప్రశంసలు కురిపించడంతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్లోనూ జోరుగా చర్చ సాగుతోందట. మరోవైపు దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్ నిర్మాణం కోసం 14 గ్రామాల ప్రజలు, రైతులు త్యాగం చేస్తే నిర్మాణం పూర్తయింది. కానీ నియోజకవర్గంలోని గ్రామాలకు సాగునీరు, తాగునీరు ఇవ్వడం లేదు. అయితే నియోజకవర్గం మీదుగా సిరిసిల్లకు, సిద్దిపేటకు, గజ్వేల్కి సాగునీరు, తాగునీరు వెళ్తున్నాయి. దీనిపై ఇప్పటికే గుర్రుగా ఉన్న ఎమ్మెల్యే సొంత పార్టీని, ప్రభుత్వాన్ని నిలదీయడంతో నియోజకవర్గంలో చర్చ జోరుగా సాగుతుంది. అయితే గత ప్రభుత్వంలో కూడా అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే సూటిగానే చెప్పారు. ఇప్పుడైతే ఊరుకునేది లేదు, మా నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి సౌమ్యుడు అనే మాటలకు ఊతం పోస్తూ పార్టీ మారతాడేమోనని ప్రజల్లో, పార్టీ వర్గాల్లో సైతం చర్చ జోరుగా సాగుతుంది.
కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పై ప్రశంసల వర్షం వ్యవహారం, బీఆర్ఎస్ పై విమర్శలు కేవలం నియోజకవర్గ అభివృద్ధిపై గల బాధ్యత లేక పార్టీ మారే ఆలోచన కొద్దీ ఇలా అన్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరి కొత్త ప్రభాకర్ పాత పార్టీలోనే ఉంటారా లేక కొత్తగా ఉన్నది అంటూ కొత్త పార్టీ బాట పడతారా అన్నది త్వరలోనే తేలనుంది.